హాయ్ హలో అందరూ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా చెప్పేటువంటి మాట, భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, పైనుంచి భగవంతుడు చూస్తూ ఉంటాడు, భగవంతుడి స్క్రిప్ట్ రాస్తాడు, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. సో ఈ రకంగా భగవంతుడి స్క్రిప్టు ప్రజల ఆశీస్సులు ఉన్న రోజులు నాకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా చెప్తూ ఉంటారు. సో మరి ఆ క్రమంలోనే ఇప్పుడు కాస్త ఆలస్యమైనా కూడా కాలం గిర్రున తిరిగి ఆ రోజు ఎవరైతే ఏ నోటి వెంట అబద్ధాలు చెప్పారో ఇప్పుడు తన దాకా వచ్చేసరికి అసలు నిజాలు బయట పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారో ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలో తన మనసులో ఏం కోపం ఉందో ఏదో తెలియదు, కానీ చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితుల్లో మరి చిరంజీవి గారు ఆయన మాటలకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలో దొంగలందరూ దొరికారు, అందరి భాగోతం బట్టబయలైంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు సంబంధించి అవమానం జరిగింది, తల ఉంచుకోవాలా, అడుక్కోవాలా, జగన్మోహన్ రెడ్డి ఎవడు ఇండస్ట్రీలో వేలు పెట్టడానికని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడినటువంటి వాళ్ళందరూ అంతమంది మాట్లాడుతూ ఉంటే జగన్ గారిని టార్గెట్ చేసింటే తెలుగు సినిమా పరిశ్రమకు జగన్మోహన్ రెడ్డి ఒక శనిలా దాపరించాడని చెప్పి నోటికి ఎంత వస్తే అంత సీరియల్ ఆర్టిస్ట్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద నిర్మాతలు హీరోలు అందరూ మాట్లాడిన వాళ్ళే. మరి చిరంజీవి గారి ఎపిసోడ్కి సంబంధించి కూడా అందరూ మాట్లాడినటువంటి వాళ్ళే. మరి ఆ టైంలో చిరంజీవి గారు నోరెత్తి ఒక్క మాట మాట్లాడితే ఒట్టు అవును నేను అక్కడికి పోయినప్పుడు నాకు అవమానం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే మరి రమ్మని చెప్పారు, రమ్మని చెప్తే మేము పోయినాం, మమ్మల్ని కలిసినాడు, మాట్లాడినాడు, మా సమస్యలు విన్నాడు, ఇంటికి పోతే భోజనం పెట్టారు అనే విషయం మరి బహిరంగంగా ఒక మాట చెప్పొచ్చు కదా. పోనీ ఇప్పుడు లేఖ విడుదల చేసినట్టు ఒక లేఖ ఆ రోజు విడుదల చేసి ఉండాల్సింది కదా, చెయ్యలేదు. చెయ్యకుండా ఇప్పుడు తన దాకా వచ్చేసరికి తనకు అవమానం జరిగింది అసెంబ్లీ సాక్షి అనేసరికి ఇప్పుడు ఒక లేఖ విడుదల చేశాడు. ఆ లేఖ విడుదల చేసిన తర్వాత మరి గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని తిట్టారో ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు బాలకృష్ణని తిడతా ఉన్నారు, బాలకృష్ణని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే చిరంజీవి మాటలతో ఏకీభవిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు తిట్టింది అబద్ధమనే కదా, ఆ రోజు తప్పుడు ప్రచారం చేస్తామనే కదా, ఆ రోజు తప్పుడు ప్రచారం చేసి ఈరోజు మరి చిరంజీవితో ఏకీభవిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు కానీ అది అర్థం. సో మరి ఏ నోటితోనైతే అబద్ధం చెప్పారో, ఏ నోటితోనైతే తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. అందరు భాగవతాలు వాళ్ళంతకు వాళ్ళే బయట పెట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడి ఆయన భాగవతం బయట పెట్టుకున్నాడు, ఆయన బుద్ధి ఏందో బయటపడిపోయింది. మరి బసవతారకం సంబంధించి బిల్లులు పెండింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఇమీడియట్గా బిల్లులు రిలీజ్ చేయమని చెప్పిన సంగతి మర్చిపోయారా? ఈయన కేసుకు సంబంధించి బెల్లంకొండ ఎపిసోడ్లో కాపాడిన సంగతి మర్చిపోయాడా? మరి అదేవిధంగా అఖండ సినిమా రిలీజ్కి సంబంధించి జగన్ గారిని కలవాలని చెప్పి అపాయింట్మెంట్ కోరిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు స్వయంగా, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం బాగోదు, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టండి అని చెప్పిన సంగతి మర్చిపోయాడా? ఇవన్నీ మర్చిపోయి ఆ రకంగా అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆయన భాగవతం ఆయన బండారం బయట పెట్టుకున్నాడు. ఆయన మాట్లాడి దాన్ని కౌంటర్ ఇచ్చే క్రమంలో చిరంజీవి గారు భాగవతం బండారం బయటపడింది. ఆయనకు సపోర్ట్ చేసిన గతంలో జగన్ గారు తిట్టిన వాళ్ళందరూ కూడా ఈయన సపోర్ట్ చేసిన క్రమంలో వాళ్ళ భాగవతం బండారం బయటపడింది. ఇదే కర్మ రిటర్న్స్ అంటారు. ఎవరిని వదిలిపెట్టదు. కాస్త ఆలస్యమైనా కూడా నిజాలన్నీ బయటికి వస్తాయి. తన దాకా వస్తే తప్ప మరి వాటి గురించి మాట్లాడరు. ఒకసారి చిరంజీవి గారు ఏమన్నారో ఒకసారి చూడండి. ఇక్కడ సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన అంశంపైన గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవనన్నాడంట అంటూ ఒక కింద వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకొచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ ధరలు పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి ధానయ్య, మైత్రి మూవీస్ వారు ఇంకా ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచన మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. మంత్రితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని
చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంట. డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు. లంచ్ చేసిన సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందులు వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్నేని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పాను. నేను అప్పుడు 10 మంది వస్తామని చెప్తే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారితో కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా కొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. నేను ఈ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితోనైనా, సామాన్యుడితోనైనా నా సహసిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లు చిరంజీవి. సో ఇది విషయం, చిరంజీవి గారు రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన. మరి ఆ రోజు ఈయన వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి కానీ, RRR సినిమాకు సంబంధించి కానీ ఆ రోజు జగన్ గారు చాలా క్లియర్గా చెప్పారంట, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా వచ్చి కలవండి అని చెప్పి. ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ఈ GSTకి అయినటువంటి ఖర్చులు, ఆ వివరాలు ఇస్తే ఖచ్చితంగా వాటిని తిరిగి ఇస్తామని కూడా చెప్పారంట. RRR సినిమాకు కూడా అదే జరిగింది. ఇక్కడ ఎవరు అవమానించారు? అవమానించడం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తన సినిమాకు సంబంధించి సినిమా కష్టాలున్నాయి, థియేటర్ల కష్టాలు ఉన్నాయంటే వాళ్ళ మీద కక్షా ధోరణిలో తనిఖీలు చేసి, హడావిడి చేసి, సస్పెండ్ చేస్తున్నామని రకరకాలుగా వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెట్టించలేదా? ఇది అవమానించడం అంటారు. రేవంత్ రెడ్డి గారు మరి అందరినీ సినిమా పెద్దలందరూ పోతే కూర్చోబెట్టి మాట్లాడిండు. లోపలికి ఇంట్లోకి పిలిచాడా? ఒక గంట సేపు వెయిట్ చేయించాలని చర్చ జరిగింది కదా, దాన్ని అవమానించడం అంటారు. అసలైనటువంటి అవమానాలు జరుగుతున్నది ఇప్పుడు. దీని గురించి ఎవడూ మాట్లాడు. మరి ఈరోజు చిరంజీవి గారేమో అక్కడ అసెంబ్లీలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి, ప్రజలకు వివరాలు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నానని చెప్పి తన దాకా వచ్చేసరికి పత్రికా ప్రకటన రిలీజ్ చేసినాడు. మరి అప్పుడు కూడా అవును నా గురించే చర్చ జరుగుతుంది, చిరంజీవి గారికి అవమానం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు కదా. మరి సో నేను స్పందించాలి కదా అని చెప్పి అప్పుడెందుకు చిరంజీవి గారు స్పందించలేదు? మరి అప్పుడు స్పందించలేదు ఎందుకంటే వాళ్లకు రాజకీయంగా లబ్ధి పొందడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీకి దూరం చేయడానికి. అంతే కదా, ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. అదే కదా నిజం. అది నిజం అని చెప్పి ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు కదా, అందరు దొంగలు బయటపడ్డారు కదా, అందరి భాగవతం బయటకు వచ్చింది కదా. సో అదే ఇక్కడ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు, ప్రజల ఆశీస్సులు ఉంటాయి, కర్మ అనేది ఒకటి ఉంటుంది. వీటన్నింటి నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అనడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఈ ఎపిసోడ్.